ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎనకాల ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాలలోకి ప్రవేశించి, ఆ పైన హీరోగా నిలదొక్కుకోవడం. బా అంతకంటే అప్పటికే సూపర్ స్టార్‌లుగా ఉన్నటువంటోళ్ళు, రెబెల్ స్టార్‌లుగా ఉన్నటువంటోళ్ళు, వాళ్ళతో పోటీ పడి నిలబడి మెగాస్టార్ అని పిలిపించుకోవడం చిరంజీవికి సాధ్యమైంది. ఆ లెగసీని తను దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా నడుపుకుంటూ వచ్చారు. అజాత శత్రువు అనాలి ఆయన. ఈవెన్ రాజకీయాల్లోకొచ్చినప్పుడు గూడా ఎవరిని దూషించడం చేయలేదు. నిందించడం ఉంటది. దూషించడం చేసేవారు గాదు. సంస్కారయుతమైనటువంటి వ్యవహార శైలి ఆయన సొంతం. అందుకనినే మెగాస్టార్‌ని అనేక మంది అభిమానిస్తుంటారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అభిమానిస్తుంటారు, ప్రేమిస్తుంటారు. అట్లాంటి వ్యక్తి మీదన కులపెచ్చతోనా, వర్గపెచ్చతోనా, లేకపోతే విపరీత ద్వేషంతోనా, మానసికంగా దిగజారిపోవడం వలన, లేకపోతే మతి స్థిమితం కోల్పోయినటువంటి తనంతోనా టార్గెట్ చేసి పెడుతున్నటువంటి పోస్టులు ఎవరైతే ఉన్నారో, డీప్ ఫేక్ అన్నటువంటి పోస్టులు చిరంజీవి గారి మనసుని తొలిచినియి. చాలా ఆవేదన చెందారు. వాస్తవంగా లైట్ తీసుకోవచ్చు. కానీ అవి స్ప్రెడ్ చేసేటటువంటి వాళ్ళ స్పీడ్ ఎక్కువగా ఉంది. దానికి రివర్స్‌లో ఇటు మెగా ఫ్యాన్స్ రియాక్షన్ తక్కువగా ఉంది. ఎందుకంటే దాని మీద స్పందిస్తే అవతలోళ్ళు సక్సెస్ అవుతారన్న ఉద్దేశ్యంతో వీళ్ళు లైట్‌గా తీసుకుంటారు. కానీ అది చిరంజీవి గారి మనసుని తొలిచింది. అందుకనినే స్వయంగా సజ్జనార్ గారికి చెప్పడం, ఆ తర్వాత పోలీస్ కంప్లెయింట్ సైబర్ పోలీసులకి అధికారికంగా ఇవ్వడం. ఇప్పుడు అది తేలాలి. డీప్ ఫేక్ అనేటటువంటిది తేలకపోతే చాలా ప్రమాదం అంటూ ఇవాళ కూడా ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల సందర్భంగా సజ్జనార్ గారితో జరిగినటువంటి సమావేశం సందర్భంగా చెప్పుకొచ్చారు చిరంజీవి గారు. ఆయన ఎంత హర్ట్ అయ్యారన్నది అర్థమవుతుంది ఆయన మాటలు చూస్తుంటే.